హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. వినాయక చవితికి సంబంధించి గణనాథుని విగ్రహాలు ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున తయారవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఈ నెల అంటే 27న ఈ పండుగ వస్తుంది కాబట్టి చాలా ప్రాంతాల్లో విగ్రహాలు అత్యంత హంగులతో తయారవుతున్నాయి. అందరూ కూడా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కాకుండా మట్టి విగ్రహాలని పూజించాలి, అదే శ్రేష్టం అంటూ కూడా పెద్ద ఎత్తున పండితులు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. మన సనాతన ధర్మం కూడా అలానే చెప్తుంది. ఇలా రంగులు వేసినటువంటి అంటే రంగులు వేసినట్టు మట్టి విగ్రహాలు కూడా రంగులు వేస్తారు. బట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే అది కరగదు, అది కాకుండా అది శ్రేష్టం కూడా కాదు. సో మొత్తం మీద అందరూ కూడా మట్టితో తయారైనటువంటి బొజ్జ గణపయ్యలకి పూజలు చేయండి, జాగ్రత్తగా చేయండి. పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొని వెళ్ళి ఇబ్బందులు పడి ఇలా చేయకుండా ఎంత విగ్రహం హైట్ ఎంత ఉండాలనేది కాదు, కానీ మనం చేసే పూజలో పవిత్రత ఉండాలి. ఆ రకంగా చేసుకోవాలి అధికారులు, అదేవిధంగా ప్రజలు చెప్తూ ఉంటారు. కొన్నిట్లో వినాయక బొమ్మలు తయారు చేసామండి మేము. ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుంచి ఏడే చేస్తున్నాము. మన కరోనా టైంలో కొద్దిగా ఇబ్బంది కలిగింది మాకు. పోయిన సంవత్సరం పర్వాలేదు, ఈ సంవత్సరం వచ్చేలకే మాకు గిరాకీ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ 150 బొమ్మ చేసామండి. 1 ఫీట్ కాడి నుంచి 12 ఫీట్ల దాకా తయారు చేసాం. మళ్ళీ పిఓపి గేటీపీస్ మొత్తం రేట్లు ఎక్కువైపోయినాయి. మేము 30,000 చెప్తే వాళ్ళు 15,000 అడుగుతున్నారు, రేట్ డౌన్గా అడుగుతున్నారండి. ఈసారి ఎట్లుంటుందో తెలియదు. 3 ఫీట్ కాడి నుంచి 12 ఫీట్లు, ఒక అడుగు నుంచి 12 అడుగుల బొమ్మలు ఉన్నాయి. 12 ఫీట్లు. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎంతవరకు కాస్ట్లీ, ఎంతవరకు రేట్లో బొమ్మలు తయారు చేస్తారు? రూపాయల కాడి నుంచి 25,000 దాకా. 25,000 రూపాయలకి ఎంత అడుగుల సైజు బొమ్మ తయారు చేస్తున్నారు? 12 అడుగుల బొమ్మ. 12 అడుగులు. దాన్ని 15,000 అడుగుతున్నారు. అది ఇంకా 5 రోజులే ఉంది పండగ. దైవాల ఈ సంవత్సరం కొద్దిగా వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటాను. సో ఈ విధంగా విగ్రహాలు తయారవుతున్నాయి. అయితే గతంలో కరోనా కారణంగా విగ్రహాలు అమ్ముడుపోలేదని చాలామంది అంటే తయారీదారులు చెప్తున్నారు. దాని తర్వాత పరిణామాలు కూడా చాలా ప్రాంతాల్లో పండుగలు కూడా జరుపుకోలేదు ఆ సందర్భంలో. అయితే దాని తర్వాత కాస్త మారింది. బట్ ఈసారి మాత్రం ధరలు కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. బట్ 5 రోజులే ఉంది కాబట్టి ఏ స్థాయిలో ధరలు పలుకుతాయో అని అంటూ కూడా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. చాలా కలర్ఫుల్గా ప్రతి ప్రాంతంలో కూడా గణనాథుని విగ్రహాలు తయారవుతున్నాయి. చాలా ముచ్చటగా, చాలా అద్భుతంగా ఈ విగ్రహాలు ఉన్నాయి. చాలా రకాల డిఫరెంట్గా అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. 10,000, 15,000, 20,000, 50,000, కొన్ని ప్రాంతాల్లో 70,000, లక్షలు కూడా బలుకుతాయి. అంటే హైటు, అదేవిధంగానే వెర్త్ బట్టి దానికి వాడుతున్న కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. చూద్దాం మరి ఈసారి పండుగలు ఎట్లా జరుగుతాయి ఏంది. గణనాథులు మాత్రం రెడీ అయ్యారు. బట్ రాబోయే రోజుల్లో పండుగ ఏ విధంగా జరుగుతుంది, అదే స్థాయిలోనే అధికారులు ఏ విధంగా నిర్వహిస్తారు. ఇదివరకు అలా వచ్చేవాడు పాపం. ఈ సైడ్